హే విన్నర్స్, ఒక గ్రౌండ్లో పిల్లలందరూ ఫుట్బాల్ ఆడుతున్నారు. నౌ ఎప్పుడైతే ఫుట్బాల్ని హిట్ చేశారో పిల్లలు, అది వెళ్ళి ఒక బిల్డింగ్కి తగిలింది. అండ్ తగలగానే ఇమ్మీడియట్గా బిల్డింగ్ అంతా కూడా కింద పడిపోయింది. ఎస్, ఆ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ కూలిపోయింది. నౌ టెల్ మీ, ఆ ఫుట్బాల్ అంతా స్ట్రాంగ్గా ఉందన్నట్ట? లేదు మై డియర్ ఫ్రెండ్స్, ఆ బిల్డింగ్ అంతా వీక్గా ఉన్నట్టు. అంటే లెట్ మీ టెల్ యూ, ఇక్కడ ఫుట్బాల్ స్ట్రాంగ్గా లేదు, బట్ అక్కడ ఆ బిల్డింగ్ వీక్గా ఉన్నందువల్ల కింద పడిపోయింది. నా చాలామంది బాడీలో కూడా అదే జరుగుతుంది. బాడీ వీక్గా ఉండడం వల్ల, ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండడం వల్ల వాళ్లకు డిసీజెస్ తొందరగా వస్తున్నాయి. అండ్ ఆ డిసీజ్ వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా అవుతున్నారు. మరి మీరు మిమ్మల్ని హెల్తీగా ఉంచుకోవాలంటే, డిసీజ్ రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి? లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్. ఎన్ఎల్పి గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, క్వాంటమ్ మేనిఫెస్టేషన్ గురించి బ్యూటిఫుల్ వీడియోస్ కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ను ఫాలో చేయాలి. అండ్ చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. మీ ప్రతి కమెంట్, మీరు చేసుకునే ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు ఎనర్జీ ఇస్తుంది. ఎస్, సో ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను డిసీజ్ ఎందుకు వస్తుంది అండ్ మైండ్ ద్వారా మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. సో కింద కనపడుతున్న బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని వందల వేల డిసీజ్ని ఈరోజు మనం హ్యాండిల్ చేయొచ్చు. మన ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా పెంచుకోవాలి, మన మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేయాలి అనేది నేను చెప్పబోతున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకందరికీ తెలుసు, చిన్నప్పుడు మనం పోలియో వ్యాక్సినేషన్ తీసుకున్నాము. పోలియో వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది? మనకు ఇమ్యూనిటీ పెరిగింది. తర్వాత మనకు పోలియో వచ్చిందా? రాలేదు. ఎందుకంటే పోలియో వైరస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మన ఇమ్యూన్ సిస్టమ్ దానిపైన అటాక్ చేస్తుంది. అంటే చూడండి, మన బాడీలో ప్రతి సెల్స్కి ఒక పవర్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది. బట్ ఆ ఎనర్జీ ఎలా లూజ్ అవుతున్నాం మనం? లెట్ us అండర్స్టాండ్ 5 బాడీస్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ బాడీ ఏంటంటే అన్నమయ కోశ. అన్నమయ కోశ అంటే ఏంటి? మన ఫుడ్ అపెరెంట్ షీట్ అంటాం మనం దీన్ని. మన ఫిజికల్ బాడీకి కావాల్సింది ఏంటి? ఫుడ్ అండ్ ఎనర్జీ, రైట్? సో మన ఫస్ట్ అన్నమయ కోశ అంటే మన ఇంటర్నల్ బాడీలో, దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్. ఇక్కడ మనం ఫిజికల్ బాడీ గురించి మాట్లాడుతున్నాం. దెన్ ఇక్కడ ఫిజికల్ బాడీలోకి డిసీజ్ వచ్చిందంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్రాణమయ కోశ నుంచి స్టార్ట్ అయింది. సో ప్రాణమయ కోశ అంటే ఏంటి? మన ఎనర్జీ బాడీ. ఎస్, మనం ప్రాణ తీసుకుంటుంటాం, ఎనర్జీ తీసుకుంటుంటాం, ఆక్సిజన్ తీసుకుంటాం, ప్రాణశక్తిని తీసుకుంటుంటాం. సో ఎప్పుడైతే ఎనర్జీ బాడీలో డిస్టర్బెన్స్ వస్తుందో, అంటే మన ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, మన బాడీలో 7 ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి. ఈ 7 ఎనర్జీ సెంటర్స్లో డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అది ఇమ్మీడియట్గా ఫిజికల్ బాడీ పైన ఎఫెక్ట్ అనేది చూపెడుతుంది. ఒక రీసెర్చ్లో ఏం చేశారంటే, కొంతమంది విమెన్కి వాళ్ళు ఈ ఎనర్జీ స్కాన్ చేశారు. ఎనర్జీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రూట్ చక్ర దగ్గర అండ్ సాక్రల్ చక్ర దగ్గర ఎనర్జీ మిస్ అయినట్టు కనబడుతుంది. వాళ్ళకి ఎలాంటి డిసీజ్ లేదు. బట్ ఆఫ్టర్ 6 months వాళ్ళకు డిసీజ్ స్టార్ట్ అయింది. యూట్రస్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఎవరికైతే ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అయిందో అక్కడ వాళ్ళకు డిసీజ్ స్టార్ట్ అయింది. అంటే మన ఎనర్జీ బాడీ డిస్టర్బ్ అయిన తర్వాతనే మన ఫిజికల్ బాడీలోకి డిసీజ్ వస్తుంది. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరి ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుందో వాళ్ళకే డిసీజ్ వస్తున్నాయి, రైట్? ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే హోటల్లో తిన్నారు. ఒకరికేమో డైరియా వచ్చేసింది, ఇంకొకరికేమో నార్మల్గా ఉన్నారు. అంటే డైరియా ఎందుకు వచ్చింది, డిసీజ్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు పార్టీకి వెళ్ళారు అండ్ వర్షంలో తడిచారు, అక్కడ తినేసి వచ్చారు. ఒకరికేమో జ్వరం వచ్చింది, ఇంకొకరికేమో నార్మల్గా ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది అంటే అగైన్ ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ఎనర్జీ బాడీ విచ్ ఇస్ కాల్డ్ అన్నమయ కోశ. అన్నమయ కోశ నుంచి ప్రాణమయ కోశ విచ్ ఇస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ద బాడీ. ఇక్కడ మనకు ఏముంది? ఎనర్జీస్. ఎస్, వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఎనర్జీ. మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కూడా మనం తీసుకుంటుంది ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి సరిగ్గా వస్తే ఎలాంటి డిసీజ్ ఉండవు. మరి మీరు మెడిటేషన్ చేస్తున్నారా ప్రతిరోజు? ఇక్కడ ప్రాణాన్ని మనం తీసుకోవాలి, ఎనర్జీని మనం తీసుకోవాలి, డీప్ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేయాలి. సూపర్ హ్యూమన్ కోర్స్లో డిఫరెంట్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ నేను చేపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్, మన ఎనర్జీ సెంటర్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. థర్డ్ కమ్స్ ఈజ్ మనోమయ కోశ. ఇక్కడ మనోమయ కోశ అంటే ఏంటి? మన మెంటల్ బాడీ, మన థాట్స్, మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్. చూడండి, థాట్స్, ఇమోషన్స్, ఫీలింగ్ డిస్టర్బ్ అయ్యిందా, మన ప్రాణశక్తి డిస్టర్బ్ అవుతుంది, మన శ్వాస డిస్టర్బ్ అవుతుంది. చూడండి, యాంగ్జైటీలో ఉన్నవాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, టెన్షన్లో ఉన్నవారు, కోపంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ శ్వాస ఎలా ఉంటుంది? చాలా షాలోగా ఉంటుంది, రైట్? బట్ ఎవరైతే పీస్ఫుల్గా ఉన్నారు, కామ్గా ఉన్నారు, రిలాక్స్గా ఉన్నారు, వాళ్ళ ప్రాణ ఎలా ఉంటుంది? డీప్ బ్రీదింగ్ ఉంటుంది. అంటే మనోమయ కోశ డిస్టర్బ్ అయిందా,
ఇట్ విల్ ఎఫెక్ట్ ప్రాణమయ కోశ, ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ అన్నమయ కోశ, అంటే మన ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో మనోమయ కోశలు ఉన్నదేంటి? మన మెంటల్ బాడీ, మన మైండ్, మన థాట్స్, మన ఇమోషన్స్, ఇవన్నీ. సో ఇక్కడికి మనం ఫస్ట్ దీన్ని హీల్ చేసుకోవాలంటే మనం క్లారిటీతో ఉండాలి మన లైఫ్లో, పర్పస్ఫుల్గా జీవించాలి. ప్రతిసారి మన ఇమోషన్ డిస్టర్బ్ అయినప్పుడల్లా మళ్ళీ మనం మన న్యాచురల్ ఇమోషన్లోకి రావాలి. న్యాచురల్ ఇమోషన్ ఏంటి? లవ్, పీస్, హ్యాపీనెస్. నెక్స్ట్ కమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విజ్ఞానమయ కోశ. విజ్ఞానమయ కోశ అంటే ఏంటి? విజ్డమ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మనం నాలెడ్జ్ని తీసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే విజ్ఞానమయ కోశ ఎప్పుడైతే మనం నాలెడ్జ్ని సరిగ్గా తీసుకుంటామో అప్పుడు మాత్రమే మన మైండ్, మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్గా ఉంటుంది, రైట్? సో విజ్ఞానమయ అంటే ఏంటి? ఇంటెలెక్చువల్. సో మన ఇంటెలెక్చువల్ బాడీ కూడా ఉంటుంది. ఎలాంటి బుక్స్ రీడ్ చేస్తున్నాము, ఎలాంటి కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నాము, ప్రొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం చూస్తున్నాము, ఏం వింటున్నాము, నెగిటివ్ స్టోరీస్, నెగిటివ్ కాంటెంట్, నెగిటివిటీని ఎక్కువగా వింటుంటే అది మన విజ్ఞానమయ కోశాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ద లాస్ట్ విచ్ ఇస్ ఫైనల్, విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆనందమయ కోశ, విచ్ ఇస్ కంప్లీట్లీ బ్లిస్. ఇక్కడ మనం ఒక యూనివర్స్తో కనెక్ట్ అవుతాం. చూడండి, 1 by 1 అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ అండ్ ఆనందమయ కోశ. సో ఆనందమయ కోశ విచ్ ఇస్ ఆల్ అబౌట్ బ్లిస్. ఇక్కడ ఉంది ఏంటి? ఓన్లీ ఆనందం, ఓన్లీ బ్లిస్ అండి. ఎప్పుడైతే మనం ఒక్కొక్క లెవెల్ని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తామో ఫైనల్గా మనం ఆ స్పేస్, ఆ క్వాంటమ్ ఫీల్డ్తో కనెక్ట్ అవుతాం. సో ద క్వాంటమ్ ఫీల్డ్ ఇస్ వాట్? బ్లిస్. అక్కడ ఉంది ఓన్లీ పీస్ మాత్రమే, ఓన్లీ బ్లిస్ మాత్రమే. సో అక్కడికి మనం ఫిజికల్ బాడీతో వెళ్ళగలమా? లేదు. మన మెంటల్ బాడీతో వెళ్ళగలమా? లేదు. మనం ఒక ఎనర్జీగా మారాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆనందమయ కోశ. మరి మీరు ఫిజికల్ బాడీ నుంచి సటల్ బాడీ ఈ ట్రావెల్ జర్నీ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు డూ ఎవ్రీడే మెడిటేషన్. సో 1st జూలై నుంచి 11th జూలై వరకు మనం ఈ బ్యూటిఫుల్ వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాము. అండ్ దిస్ వర్క్షాప్ వేర్ యూ విల్ హ్యావ్ complete meditation, law of attraction, NLP tools and techniques, lots and lots of amazing things are there. So మీరు, I want you to take charge of this. ఇప్పుడు మీరు రెడీగా ఉంటే I want you to Google form ఉంటుంది, Google form ని fill చేయండి and we will be inviting you for the course. It is completely free of cost, completely ఫ్రీగా నేర్చుకోండి అండ్ మాస్టర్ చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మందిని మనం హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, రిచ్గా చూడాలనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ యూ. మీరు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. లెట్ దెమ్ ఫిల్ ద గూగుల్ ఫామ్ అండ్ దెన్ వీ విల్ సెలెక్ట్ అండ్ వీ విల్ ఇన్వైట్ యూ, రైట్? సో మీరు 11 day ఫ్రీ క్లాస్కి రెడీగా ఉంటే ఐ యామ్ రెడీ ఫర్ మాస్టరింగ్ మై మైండ్ అని టైప్ చేయండి. ఎస్, బికాస్ ఎవరైతే మైండ్ని మాస్టర్ చేస్తారో వాళ్ళు వాళ్ళ లైఫ్ని మాస్టర్ చేయగలుగుతారు. మరి మీరు రెడీగా ఉంటే ఇప్పుడే గూగుల్ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ జాయిన్ ఇన్ ద వర్క్షాప్. థ్యాంక్ యూ సో మచ్.